మనకు అర్థమవుతుంది. అట్ పర్సనల్ లెవెల్, అట్ ఇండివిజువల్ లెవెల్ మనందరం కూడా ఎనీ జీవి స్టాటిక్గా ఉండాలని, డార్మెంట్గా ఉండాలని, సెడెంటరీగా ఉండాలని కోరుకోరు. కనీసంగా మనం కదిలి నడవాలని, పరిగెత్తాలని, ఏదో చేయాలనే కోరిక ప్రతి జీవిలోనూ ఉంటుంది. మనుషులు ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. బికాజ్ అవర్ మొబిలిటీ ఈజ్ మచ్ ఈజియర్ కంపేర్ టు అదర్ యానిమల్స్. ఇలాంటి మనకి ఉన్న న్యాచురల్ ఆ ఇన్స్టింక్ట్ని మనం ఆర్గనైజ్డ్గా చేయగలిగితే, ఆర్గనైజ్డ్గా దాన్ని మేనేజ్ చేయగలిగితే, దాన్ని డిజైన్ చేయగలిగితే, దాంట్లో నుంచి పుట్టుకొచ్చినవే ప్రాబబ్లీ డిఫరెంట్ స్పోర్ట్స్, డిఫరెంట్ కాంపిటీషన్స్ టు ఎంకరేజ్ సచ్ స్పోర్ట్స్. సో మనకి చిన్నప్పటి నుంచి, మేము చిన్నప్పుడు 50 ఏళ్ళ నాడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకంగా డ్రిల్ మాస్టర్ ఉండేవాళ్ళు. ఖోఖో అని, కబడ్డీ అని, రింగ్ అని రకరకాల జరుగుతూ ఉండేవి. అప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలియదు, కానీ ఆడుకుంటే బాగుంటుంది అనే సెన్స్లో 3 o'clock 4 o'clock అందరూ కూడా గ్రౌండ్కి పరిగెత్తేవాళ్ళు. అదొక యాక్టివిటీ. సో చిన్నపిల్లలకి ఏం జరుగుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ ఫిజికల్గా మొబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఏ గుడ్ బాడీ, ఏ హెల్దీ బాడీ హోస్ ఏ హెల్దీ మైండ్. సో ఇండైరెక్ట్గా మనకి ఆ రెండు కూడా ఇండివిజువల్ లెవెల్లో తయారవుతాయి, స్ట్రెంగ్తన్ అవుతాయి. అయితే స్పోర్ట్స్ అనేది ఒక్కళ్ళే చేసే కార్యక్రమం కాదు కాబట్టి 2, 3, 4, 10 మందో 50 మందో కలిసి చేయాలి కాబట్టి యాజ్ ఎ బై ప్రోడక్ట్ వీళ్ళందరిలో కూడా కాన్ఫ్లిక్ట్స్ని ఎలా ఫేస్ చేయాలి, కాన్ఫ్లిక్ట్ని ఎలా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించాలి, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా నెగోషియేట్ చేసుకోవాలి, ఆ గేమ్ అంతా అయిపోయిన తర్వాత, ఆ స్పోర్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గ్రౌండ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ కూడా ఆ విషయాలు మర్చిపోయి ఫ్రెండ్లీగా ఎలా కలిసి ఉండాలి. జనరల్గా అది 5 నిమిషాల స్పోర్ట్ అయినా, అరగంట స్పోర్ట్ అయినా కానీ ఆ టెంపో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అడ్రినలిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎవరికి వాళ్ళకి గెలవాలనే థ్రస్ట్ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు నెట్టుకోవడం దగ్గర నుంచి, ఒకళ్ళు అడ్డం రావడం దగ్గర నుంచి, ఒకళ్ళ దగ్గర బాల్ ఒకళ్ళు స్టీల్ చేయడం దగ్గర నుంచి, యూ నేమ్ ఇట్, ఎవ్రీ మూమెంట్, ఆ 2 టీమ్స్లో ఉన్న ప్రతి మూమెంట్, ఆ టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ మధ్యలో కూడా ఆ కాంపిటీషన్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు ఎలా నెగోషియేట్ చేస్తూ ఫ్రెండ్లీగా బయటకు వస్తారనేది వాళ్ళ టీమ్ స్కిల్స్ని పెంచుతుంది. ఈ టీమ్ స్కిల్స్, పెరిగిన టీమ్ స్కిల్స్ ఎవెన్చువల్గా మనకి రేపు వర్క్ ఫోర్స్లోకి వెళ్ళిన తర్వాత, ఒక ఆఫీస్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత, ఒక ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత, ఒక ఆర్గనైజేషన్లో మనం చేరిన తర్వాత ఆ ఆర్గనైజేషన్ సక్సెస్కి ఇది ఫౌండేషన్ అవుతుంది. సో ఎవ్రీ ఇండివిజువల్ మనం వాళ్ళని కనుక హ్యూమన్ క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, వాళ్ళు ఆడుకోవడం అనేది నాట్ ఓన్లీ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం కాదు, ఇండైరెక్ట్గా వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ కోసం, నాట్ ఓన్లీ ఫర్ their mental strength, it's also to face conflicts and to learn negotiation skills and to work as a team member. ఇది వాళ్ళకి లైఫ్ లాంగ్ పనికొచ్చే స్కిల్. ఇక రెండోది, యాజ్ ఎ సొసైటీ మనం ఆలోచిద్దాం. ఒక ఫ్యామిలీ గానో, ఒక ఊరు గానో, ఒక సొసైటీ గానో ఆలోచిద్దాం. మన ఊర్లో ఏమీ జరగట్లేదు, ఎవరికి వాళ్ళు ఏదో విడివిడిగా పనులు చేసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నారు. దాంట్లో ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఉందా, థ్రిల్ ఉందా, యాస్పిరేషన్ ఉందా? ఏమీ లేదు. మనలో ఎవరైనా హీరోస్ ఉన్నారా? లేరు. మన ఊర్లో హీరోస్ లేరు. మనం ఎవరిని సెలబ్రేట్ చేసుకోవాల్సిన లేదు. వాళ్ళ అబ్బాయి బాగా ఆడుతూ అంట, వాళ్ళ అబ్బాయి బాగా పరిగెత్తా అంట, వాళ్ళ అబ్బాయి బాగా జంప్ చేస్తా అంట, వాళ్ళ అబ్బాయి బాగా స్విమ్ చేస్తా అంట. మనం ఎవరి గురించి ఏం మాట్లాడుకోవట్లేదు. అంటే మనది చాలా డార్మెంట్ విలేజ్ అయిపోయింది, చాలా డల్ విలేజ్ అయిపోయింది. మన విలేజ్కి కూడా ఒక స్ఫూర్తి లేదు, మన విలేజ్కి కూడా ఒక మోటివేషన్ లేదు, మనకు కూడా ఒక మోటివేషన్ లేదు. సో దీన్ని అధిగమించడానికి కూడా మనం త్రూ ది వికేరియస్ అంటారు. అంటే మనం చేయలేము. ఇప్పుడు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రాబబ్లీ రవీంద్రబాబు గారినో, నన్ను, శేష గారిని ఇప్పుడు మీరు చేయమని ట్రై చేస్తే మేమేం చేయలేము. బట్ ఆ చిన్నపిల్లలు ఉన్నారు, ఆ రెడ్ టీషర్ట్స్లో ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఇట్ ఇస్ దేర్ నేచర్. వాళ్ళని మనం ప్రోత్సహించడం ద్వారా, వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా, వాళ్ళకి అవకాశం కల్పించడం ద్వారా వాళ్ళల్లో మన హీరోస్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, వాళ్ళల్లో మన హీరోస్ని మనం తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఒక సొసైటీకి చిన్నదా పెద్దదా, చిన్న ఊరా పెద్ద ఊరా, చిన్న గేటెడ్ కమ్యూనిటీనా పెద్ద గేటెడ్ కమ్యూనిటీనా, ఒక సిటీనా, ఒక స్టేటా, ఒక కంట్రీనా, వాట్ ఎవర్ లెవెల్ వీ సీ, మనకి హీరోస్ ఎక్కడి నుంచి వస్తారు?
ఫిజికల్ యాక్టివిటీలో నుంచి వస్తారు, ఆర్గనైజ్డ్ ఫిజికల్ యాక్టివిటీలో నుంచి వస్తారు, ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్లో నుంచి వస్తారు, ఆర్గనైజ్డ్ కాంపిటీషన్స్లో నుంచి వస్తారు. సో సొసైటీ హ్యాస్ టు ప్రిపేర్ ద గ్రౌండ్ సో దట్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మన మధ్య మన హీరోలందరూ కూడా బయటికి రావాలని మనం కోరుకోవాలి. ఇప్పుడు ఆ హీరోలు లేరు కాబట్టి మనం రాంగ్ డైరెక్షన్లో పనికిమాలిన ఐడియాస్ని, పనికిమాలిన విషయాల్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని హీరోస్ అనుకుంటున్నాం. బికాజ్ వీ డోంట్ నో ద రియల్ హీరోస్, వీ డోంట్ హ్యావ్ రియల్ హీరోస్. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇక ఇదంతా జరుగుతుండగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషన్స్ గ్రోత్ ఇది ఎలా ఉపయోగపడుతుంది? మంచి హ్యూమన్ రిసోర్సెస్ ఉంటే అది డైరెక్ట్గా మనకి బెనిఫిటే. డైరెక్ట్గా మన ఆఫీస్లో పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మన స్కూల్స్లో పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, మన ఫ్యాక్టరీలో పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, గొడవలు తక్కువ అవుతాయి, వాళ్ళంతా టీం వర్క్తో బాగా చేస్తారు. కాబట్టి ఓవరాల్ అవుట్పుట్ పెరగడానికి, మన జనరేషన్లో నుంచి నెక్స్ట్ జనరేషన్కి అవుట్పుట్ క్వాంటమ్ జంప్ జరగడానికి ఈ జనరేషన్లో మనం తీసుకున్నటువంటి స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా మనకు హెల్ప్ చేస్తాయి. ఇంకా మోర్ డైరెక్ట్లీ స్పీకింగ్, ఇవాళ గ్లోబల్ స్పోర్ట్స్ ఫోరం వరల్డ్ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం వల్ల, మనం 100 మందో 150 మందో రావటం వల్ల సీ ద ఎకానమీ జనరేటెడ్ ఇన్ గుంటూరు. మనందరికీ పర్ హెడ్ కనీసం ఒక 100 రూపాయలు ఖర్చు ఉంటుందా? ఇప్పుడు ఉంటుంది కదా. ఆయన పెట్టిన స్నాక్స్, బొకేలు, మెమెంటోస్, అదొక విషయం. మనందరికీ ఉంది. మనకి ఎంత వాతావరణ పరిస్థితుల్లో డైవర్సిటీ ఉంది, మన క్వశ్చన్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. కానీ అందరికీ ఒకే రకమైన చెప్పులేనా? అందరికీ ఒకే రకమైన పట్టలేనా? ఇంత ఎండగా ఉంది, మనం క్యాప్ పెట్టుకోవడానికి తప్పు అనుకుంటున్నాం, క్యాప్ పెట్టుకోవడం ఇన్సల్ట్ అనుకుంటున్నాం, క్యాప్ కాకపోతే ఇంకోటి ఏమైనా పెట్టుకున్నామా, లేదా మొహం మార్చేద్దాం ఇలాగే. ఎవరు చేయాలి అని చెప్పండి? దాని అవసరం ఎవరితో కలగదు కదా. I think kids playing in the ground will identify all these things. వాడు ఆడుకుంటున్నప్పుడు మొహానికి చెమట కొట్టుద్ది, చెమటకు తుడుచుకోవడానికి వాడి దగ్గర టవల్ ఉండదు, వాడి దగ్గర నాప్కిన్ ఉండదు. ఏం చేయాలి? వేసుకున్న బట్టలు తడిసిపోతాయి, తడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? చల్లగా ఉన్నప్పుడు ఈ జెర్సీ ఎలా ఉండాలి, వేడిగా ఉన్నప్పుడు ఈ జెర్సీ ఎలా ఉండాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి దే సంహౌ టాక్ టు సంబడి టు కమ్ అప్ విత్ సొల్యూషన్. అలాంటి సొల్యూషన్స్ మనం చూసి ఈ ప్రొడక్ట్స్ అన్ని దాంట్లో మన కాంట్రిబ్యూషన్, నా ఉద్దేశం మన ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు, విచ్ ఇస్ సాడ్. సో ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు షుడ్ స్టార్ట్ ప్రోబింగ్ ఇన్ దట్ డైరెక్షన్. చిన్నపిల్లల కోరికలు ఉంటాయి కానీ, ఇబ్బందులు ఉంటాయి కానీ, దే కెనాట్ కమ్ అప్ విత్ సొల్యూషన్స్. అది యూనివర్సిటీ విత్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ స్పోర్ట్స్. Why we are always talking about IT? అందరూ ఇప్పుడు మన దగ్గర 2 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే 50,000 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటే 50,000 సమస్యలకి వాళ్ళు ప్రతి సంవత్సరం సమాధానాలు కనుక్కుంటున్నారు. అయినా మన చుట్టూ ఉన్న ఒక సమస్య కూడా తీరట్లేదు. మరి వీళ్ళు సాల్వ్ చేస్తున్న 50,000 సమస్యలు ఏంటి? అందరూ మార్స్ మీద రోవర్ ల్యాండ్ అయితే దాన్ని గేర్ ఎలా మార్చాలని రాస్తారు. ఎవరన్నా మార్స్కి వెళ్ళారా? మనం వెళ్తున్నామా? ఇవాళ ఏమైనా వెళ్తున్నామా? ఎట్లా వెళ్తున్నామా? అది ఎవరికో ఒక 10 మెంబర్స్కి సంబంధించిన అంశం. ఏ ఐఐటి వాళ్ళు, ఏ ఐఏఎస్సి వాళ్ళు, ఎవరు కావాల్సిన వాళ్ళు పనిచేస్తారు. అందరూ అదేనా? వీ నీడ్ టు వర్క్ ఆన్ డైవర్సిటీ. We need to work on diversity of clothing, diversity of jerseys, diversity of innerwear, diversity of caps, diversity of shoes, diversity of socks, diversity of lace. ఒకే షూని, ఒకే లేస్ తోటి మనం రోజు నడిచేటప్పుడు అదే, పనిచేసేటప్పుడు అదే, సైకిల్ దొక్కేటప్పుడు అదే, మోటార్ బైక్ మీద వెళ్ళేటప్పుడు అదే. కరెక్టా? అంత స్కోప్ ఉంది మనకి ఆరండి, స్పోర్ట్స్ రిలేటెడ్ ఆరండి. సో ఇవన్నీ కూడా యూనివర్సిటీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ గుడ్ ప్రోగ్రామ్ గోయింగ్ కాబట్టి, దే ఆర్ మోర్ కనెక్టెడ్ విత్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి ఆ డైరెక్షన్లో కొంతమంది బీటెక్, ఎంటెక్ చేస్తున్న, పిహెచ్డీ చేస్తున్న స్టూడెంట్స్ని ప్రమోట్ చేస్తూ
మనం ఎక్కడికి వెళ్ళినా మీరందరూ కూడా స్పోర్ట్స్ మెన్ కంటే మీరే అథ్లీట్స్ అనే కంటే యువర్ పీపుల్ విల్లింగ్ టు సపోర్ట్ ద ఎంటర్ప్రైజ్ ఆఫ్ స్పోర్ట్స్. కాబట్టి మీరు అన్ని చోట్ల మాట్లాడండి, స్టార్ట్ డిస్కసింగ్, స్టార్ట్ డిమాండింగ్, స్టార్ట్ గివింగ్ ఐడియాస్. బిజినెస్ వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ ఇవ్వండి, పిల్లలకి పిల్లల ఐడియాస్ ఇవ్వండి, టీచర్స్ ఐడియాస్ ఇవ్వండి. Eventually, I think we should come up sports-wise also as a global leader. అది మనకి ఎకానమీకి ఉపయోగం, మన లీడర్షిప్కి ఉపయోగం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎక్కువ టైం తీసుకునే థ్యాంక్ యూ.